హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనితా వ్లాగ్స్. మేమైతే మా మిరప తోటలో చెత్త పీకడానికి అయితే వెళ్ళామండి. ఒక వారం రోజుల నుండి అయితే పీకుతున్నాము. సాయంకాలం టైంలో 5కి వెళ్ళేసి 6:30కు పీకుతున్నాము. పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు మధ్యాహ్నం. కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకొని తర్వాత పిలుచుకొని అయితే వెళ్ళానండి. కూలి వాళ్ళని అయితే పిలవలేదు, ఎందుకంటే మిరప తోట కొంచెమే ఉంది. ఒక 1500 నారైతే నాటామండి. అది కూడా సగం నారైతే చచ్చిపోయాయి, సగం మొక్కలు మాత్రమే ఉన్నాయి. అందుకోసం ఇంక కూలి వాళ్ళని ఎందుకు పిలవడం అని చెప్పేసి మేము రోజు కొంతవరకు అయితే పీకుతున్నాము. ఈరోజైతే మొత్తం కంప్లీట్ చేసేయాలని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయాను. నేను ఒకటే కాదండి, మా తమ్ముడు, మా చెల్లి, నా కొడుకు, నా అల్లుడు అందరిని అయితే పిలుచుకొని అయితే వెళ్ళాను. అప్పటికి ఎండ అయితే విపరీతంగా వచ్చేసిందండి. ఇంకా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో రోజు రావాలి తోటలోకి అని చెప్పేసి అయితే అయిపోతుంది. ఉండండి వెళ్ళిపోదామని చెప్పి ఫుడ్ అయితే అక్కడికి తెప్పించాను. మా ఇల్లు దగ్గరేనండి, మా పొలానికి మా ఇంటికి కొంచెం దూరం మాత్రమే ఉంటుంది. మేమైతే పొలం దగ్గర ఇల్లు అయితే కట్టుకొని ఉన్నాము. మా పిల్లలు అయితే పొలం దగ్గర అన్నం అయితే తింటున్నారు. ఇలా పొలం గట్టున అన్నం తింటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. అయితే మేమైతే ఉప్పు నీళ్ళు సాంబారు, దానికి పీచుకాయలు బెల్లం చేసినాం ఫ్రెండ్స్. మేమైతే బిర్యానీ చికెన్ లెగ్ పీస్ చేసినాం. అంతా ఉత్తి సొల్లేరండి. మారుని చెప్పేదంతా అబద్ధము, రిషి చెప్పేదంతా నిజము. చూడండి ఫ్రెండ్స్, వాడి బాక్స్లో ఏముందో బీన్స్ పళ్ళెము అన్నం అయితే కలుపుకొని తింటున్నాడు. మా ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.